నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీరవాసరం మండలం తోలేరులో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఘనంగా మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో ఆనంద గీతా యజ్ఞం, రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు ప్రారంభం. వెలివర్రు గ్రామ దేవత శ్రీ వీరపేరంటాలమ్మ వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. భారతదేశానికి బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు చాలా గొప్పవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం తోలేరు పంచాయతీ కొండేపట్ల చెరువు వద్ద శనివారం భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. అణగారిన వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ పోరాటం చేశారని, వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. తన జీవితం సమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనందరం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభివృద్ది కొరకు పోరాటం చేసిన జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్యోద్యమంలోనూ పోరాడి భారతదేశ ఉపరాష్ట్రపతిగా స్వరాజ్య నిర్మాణానికి విశేష కృషి చేశారని, వారి ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ జీవితమంతా సమాజ స్థాపన కోసం కృషి చేసి బడుగు వర్గాల అణగారిన వర్గాల హక్కుల కోసం సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. టీడీపీ అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన జగజ్జీవన్ రామ్ ను మరువరాదని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి జగజ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, ప్రధాన కార్యదర్శి గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, యాళ్ల వెంకటేశ్వరరావు, అనపర్తి కృష్ణప్రసాద్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, బండి రాజేష్, గంటా త్రిమూర్తులు, కోళ్ల నాగబాబు, మాంతి గణపతి, కొండ్రు శ్రీనివాస్, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, బి సూరిబాబు, జంపన ధనరాజ్, పాల శ్రీరామదాసు, భూపతిరాజు బుజ్జిరాజు, ఎండి షాబు, ఎస్కే రబ్బానీ, ఎండి ఫిరోజ్, విజురొత్తు రాఘవులు, కోళ్ల సీతారాం, గొలగాని రమేష్, తుమ్మిడి సుబ్బారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ మనం దేశవ్యాప్తంగా మహానీయుడి జయంతి మనం జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మనం భీమవరం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు, అలాగే కమిటీ సభ్యులు, అలాగే స్టేట్ పార్టీ నాయకులు, అలాగే మహిళలు, గౌరవనీయ మహిళలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈవేళ ఎవరైతే భారతదేశానికి పేరు తెచ్చి చాలా రోజులుగా ఎక్కువ టైము మరి పొలంలో ఉన్న ఈవేళ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి నివాళులు అర్పించడం, జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఆయన భారతదేశంలో గర్వింపదగ్గ నాయకుడు. ఎందుకంటే మన భారతదేశానికి ఒక గొప్ప అవకాశం. అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిరావు గారు పూలే కావచ్చు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఎంతో మంది మహానీయులు ఈ భారతదేశంలో పుట్టి భారతదేశానికి ఎన్నో సేవలు అందించి వాళ్ళ బాటలో నడిచే విధంగా ప్రజలు ఈ రోజున ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా మనందరం కూడా తీసుకోవాలి. దాదాపు చాలా 40 సంవత్సరాలు ఇప్పుడే చెప్తున్నారు అందరూ. 40 మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చరిత్ర చూస్తే మట్టుకి 40 సంవత్సరాలు మంత్రిగా, అలాగే మరి లోకసభ ఎంపీగా ఎన్నో రకాలుగా పదవులు, ఉప ప్రధానిగా కూడా చేశారని చెప్తున్నారు. ఆయన గొప్ప పదవులు చేసిన మహానీయుడైన దాదాపు 117వ జయంతి ఈ రోజున మనం ఘనంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలను చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రామ్ గారు
బీహార్ రాష్ట్రంలో ఒక మారుమూల కుగ్రామంలో ఒక దళిత కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసం చేసి మరి బారిస్టర్గా ఉంటూ మరి రాజకీయాల్లో స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో పాల్గొనడం కూడా జరిగింది. ఆయన సుమారు 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, అలాగే వివిధ మంత్రిత్వ శాఖలో మరి రైల్వే శాఖ, అలాగే వ్యవసాయ శాఖ, మరి రక్షణ శాఖలో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే మన వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా బీహార్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ తోటచంద్రేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన కేంద్రంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి దానికి వన్నె తెచ్చిన వ్యక్తి, అలాగే అణగారిన జాతుల కోసం కూడా పోరాడిన వ్యక్తి. ఆయన స్ఫూర్తిగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గీకరణను తీసుకొచ్చి అందరికీ కూడా ఉన్నతమైన స్థానం కల్పించే విధంగా కార్యక్రమం చేశారంటే అది ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారి కృషి అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఆవిడ ఆధ్వర్యంలో సుదీర్ఘకాలంగా పార్లమెంటేరియన్గా ఉండి ఎన్నో మంత్రి పదవుల్లో చేసి బడుగు బలహీన వర్గాలకు ఎంతో వారి అభ్యున్నతికి తోడ్పడిన వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన జయంతిని ఈ రోజున మన పట్టణ పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే దీనిని ఉద్దేశించి ఇక్కడ జయంతి సందర్భంగా తెలుగుదేశం పట్టణ పార్టీ కార్యాలయంలో సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారు, సారథి గారు, నాగేశ్వర గారు, ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారములు. అయితే బాబు జగజ్జీవన్ రావు గారు సమాజంలో ఒక సమాజంలో సమానత్వం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారని చెప్పాలి. అండ్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని మన తెలుగుదేశం పార్టీ మరి కార్యాలయంలో మరి పెద్దలు, పూజలు అందరి చేత ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అరుదుగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ గారి జయంతి సందర్భమున పార్టీ ఆఫీస్లో ప్రెసిడెంట్ గారు రాజు గారి ఆధ్వర్యంలో, తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరు కూడా ఇక్కడ ఎంతో చక్కగా జరుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన యొక్క 117వ జయంతి సందర్భంగా మరి ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారి అధ్యక్షులు జరుపుకుంది. బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్త సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మరి గౌరవనీయురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలు, పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు, సోదరులు మెంటి పార్థసారథి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆదర్శంగా నిలిచి మరి ఎంతోమంది అట్టడుగునున్న వాళ్ళకి తోడుగా నిలిచి ఎంతో ఆదర్శంగా వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తితో యువత కూడా ముందు అలా ఆయన స్ఫూర్తితో ఉండాలని మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎక్కువ కాలంగా పార్లమెంటరీగా సుమారు 50 సంవత్సరాలు ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేస్తున్నారు. 30 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేయడం జరిగింది. వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ, అదేవిధంగా రైల్వే శాఖ, టెక్నాలజీ విషయంలో కూడా ఆయన కొంచెం బడుగు బలహీన వర్గాన్ని ముందుకు నడిపించే ఆలోచనతో మంచి సంస్కరణ తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనంద గీత యజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. 2 రోజుల పాటు జరిగే పోటీలను శనివారం ప్రారంభించారు. ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల పోటీలను 4 విభాగాలు నిర్వహించారు. మొదటి విభాగంలో సబ్ జూనియర్స్ 5 నుండి 10 సంవత్సరాల వయసు 21 నుండి 30 శ్లోకాలు, రెండో విభాగంలో జూనియర్స్ 11 నుండి 18 సంవత్సరాల లోపు వయసు 51 నుండి 70 శ్లోకాలు, మూడో విభాగంలో సీనియర్స్ 19 సంవత్సరాల వయసు పైన
76 నుండి 108 శ్లోకాలు, 4వ విభాగం విశిష్ట ప్రతిభా విభాగం అన్ని వయసుల వారికి మొత్తం 108 శ్లోకాలపై పోటీలను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 1000 మంది పోటీల్లో పాల్గొన్నారు. ఏ విభాగానికి ఆ విభాగం చొప్పున పోటీలను నిర్వహించారు. చైర్మన్ కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, గెలుపొందిన వారికి 13వ తేదీన ఆనందరాజు వర్ధంతి సభలో ప్రముఖుల సమక్షంలో బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. పోటీల్లోని విజేతలకు ప్రతి విభాగంలోని ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 2,000, కన్సలేషన్ 1,000 రూపాయలు. 108 శ్లోకాల పోటీల్లో విజేతలకు ప్రథమ 6,000, ద్వితీయ 4,000, తృతీయ 2,000 జ్ఞాపిక ప్రశంసా పత్రాలను అందిస్తామని, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాయన చంద్రాజీ, కంతెటి వెంకటరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदत्तकर्माणां तमाहुः पण्डितमुदाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणां तमाहुः पण्डितं बुधाः यद्युच्चालाभसन्तुष्टः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदत्तकर्माणां तमाहुः पण्डितं बुधाः यदृच्छालाभसन्तुष्टः त्वन्द्वातीतो विमत्सरः समसिद्धौ च कृत्वापि न निवर्त्यते न हि ध्यानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धवान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः. My name is Noshta Tanvi. यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यदृच्छालाः सन्तुष्टः. विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः. यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः श्रीमद्भगवद्गीता अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नास्यत्र संशयः. ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमाम्. ఉత్తరాది ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గీతాయజ్ఞం ప్రారంభమైంది. ఈ రోజున మరి పిల్లలందరూ సుమారు 1000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రం అంతా కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చేసి ఈ పోటీలో పాల్గొంటున్నారు. పాల్గొన్న అందరి వారికి మరి వాళ్ళ సర్టిఫికేషన్లు, అలాగే ఈరోజు వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ సభని కూడా ఏర్పాటు చేశాం. మరి సభకి 13వ తారీఖుని ఆ రోజున బహుమతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ ఇచ్చేసిన వాళ్ళగా కోరుకుంటున్నాం. చాలా నమస్కారాలు. ఆనంద గీతా యజ్ఞంలో భాగంగా ఉత్తరాది ఆనందరాజు ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా ఆనంద భగవద్గీతలోని 108 శ్లోకాల్లో పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 4 విభాగాలుగా ఈ శ్లోకాలని పోటీల్లో ఉంచడం జరిగింది. 1000 మంది పైగా ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు రేపు కూడా ఈ పోటీలు జరుగుతాయి. అందువలన ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, పాఠశాల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆనంద గీతాయజ్ఞం ద్వారా జిల్లా పరిధిలో భగవద్గీత 108 శ్లోకాలు పారాయణం చిన్నారుల చేత జరిపిస్తున్నారు ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఆనంద కాశీ విశ్వనాథరాజు గారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి భగవద్గీత గురించి తెలిస్తే వాళ్ళ యొక్క జీవితం యొక్క తీరుతెన్నులే మారుతాయి. ఆనంద ఫౌండేషన్ వారి సహాయంతో జరుగుతున్న ఆనంద గీతాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చంద్రాజీ గారు మరియు ఆనంద ఫౌండేషన్ చైర్మన్ గారైన కాశీ విశ్వనాథరాజు గారు ఇది సంకల్పించి అత్యంత వైభవంగా
ఇది ఇలా జరిపించడం అనేది నిజంగా పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఉద్దరరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గీతా యజ్ఞం అనేటువంటిది కార్యక్రమం 3వ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి నిర్వహణ అంతా కూడా మన ప్రిన్సిపల్ దాయని చంద్రాజీ గారి ఆధ్వర్యంలో ఆనంద ఫౌండేషన్ వారి సహకారంతో మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది ఈరోజు రేపు కూడా జరుగుతుంది. రేపేమో 13వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, 13వ తారీఖు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. 4 విభాగాలు ఉన్నాయి. ఆ 4 విభాగాల్లో 1000 మంది మరి ఈరోజు రావడం జరిగింది. ఆనంద ఫౌండేషన్ వారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పి ఉద్దరరాజు ఆనందరాజు గారు తెలియజేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా అందరూ కూడా భగవంతుడి ఆశీస్సులు కలగాలని తెలియజేస్తున్నాం. మక్బుల్ గారు అమ్మాయి అంటే ముస్లిమ్స్, ఆ అమ్మాయికి కూడా తల్లి అయితే హిందువే కానీ తండ్రి ముస్లిమ్స్ అయినా సరే ఈ మరి శ్లోకాలన్నీ కూడా 108 శ్లోకాలు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ అమ్మాయి పాల్గొన్నది. ఈ సంవత్సరం కూడా పాలు పంచుకున్నది, చక్కగా చదువుతుంది. అంటే దీనికి హిందూ ముస్లిం అనేటువంటి భేదం లేకుండా మరి మనందరూ ఒకటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అనే భావంతో మరి వీళ్ళు చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. నాకు భగవద్గీత శ్లోకాలంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఫస్ట్ చెప్పినప్పుడు నేర్చుకున్నాను, అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వెలివర్రు వీర పేరంటాలమ్మ అందరినీ చల్లగా చూసి అందరికీ శుభాలు కలుగజేయాలని అమ్మవారిని వేడుకున్నట్టు ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఉండి మండలం వెలివర్రు గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత వీర పేరంటాలమ్మ అమ్మవారి 72వ జాతర మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ దేవాలయం ప్రాంగణం అభివృద్ది చెంది భక్తులకు సౌకర్యవంతంగా ఉందని అన్నారు. ఆలయ అభివృద్దికి సహకరించిన దాతలను ఆలయ కమిటీని అభినందించారు. అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండి శుభాలు కలుగజేయాలని అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు ఆలయ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ సర్పంచ్ పొత్తూరి వెంకటేశ్వరరాజు, కుడిపూడి నాగరాజు ఉన్నారు. మన వెలువరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వీరపేరంటాలమ్మ తల్లి, గొల్ల పేరంటాలమ్మగా పిలువబడే వీరపేరంటాలమ్మ తల్లి 72వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుస్తూ, ఈ అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారు చల్లని ఆశీస్సులు ఇస్తూ చల్లగా చూస్తున్నారు. ఈ 72వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అమ్మవారిని భక్తిపూర్వకంగా దర్శించుకుంటున్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా 72వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన వీరపేరంటాలమ్మ, గొల్ల పేరంటాలమ్మ మనందరినీ చల్లగా చూసి మనందరికీ కూడా శుభాలు కలగజేయాలని ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది 72వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రాంతం ఎంతో కూడా అభివృద్ధి చెందింది. అట్లాగే ఈ దేవాలయ ప్రాంగణం అంతా కూడా దాతల సహకారంతో ఎంతో అభివృద్ధి చెంది భక్తులందరికీ కూడా ఎన్నో సౌకర్యాలు ఏర్పడినాయి. దీన్ని సహకరించిన దాతలందరినీ కూడా అభినందిస్తూ, కమిటీ వారిని అభినందిస్తూ, గ్రామంలోని పెద్దలందరినీ కూడా అభినందిస్తూ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారిని కూడా ఈరోజు ఆ ప్రతిష్టా మహోత్సవంలో నేను పాల్గొని గ్రామంలోని గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో మనం ఆ రోజు ప్రతిష్టని అంగరంగ వైభవంగా చేసుకున్నాం. అలాగే దేవాలయాన్ని పునర్నిర్మించుకోగలిగాం. ఇప్పుడు అదే రీతిలో దేవాలయాన్ని
మంచి అభివృద్ధి పదంలో అమ్మ తీసుకెళ్తా ఉంది. వచ్చిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ చల్లని దేవుణ్ణి ఇస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండి అందరికీ శుభాలు కలగాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అమ్మని కోరి ప్రార్థిస్తాను. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం భీమవరం క్యాంపు కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కుమారుడు సుందర్ రాజు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోకూరు విజయరాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బలై యేసుబాబు, మంతెన వెంకట బాపిరాజు, మాకిరెడ్డి వెంకటేశ్వరరావు, ఇందుకూరి శివాజీ వర్మ, మెరుపే రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 118వ జయంతి సందర్భంగా మన శాసనమండలి చైర్మన్ గారు కొయ్య మోషన్ రాజు గారు, తనయులు సుందరరాజు గారు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారికి పూలమాల అలంకరించి వారికి అభిషేకాలు తెలియజేశారు. బాబు జగజ్జీవన్ రావు గారు 1906 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన 1914లో విద్యాభ్యాసం చేశారు. పంచమి నాడు జనవరి 14వ తారీఖున. అలాగే ఆయన బీహార్ రాష్ట్రంలో 1952 సంవత్సరం నుండి 1984 సంవత్సరం వరకు వాటమి ఎరుగని ప్రజానాయకుడిగా ఆయన ఆ నియోజకవర్గం నుంచి గెలుపొంది భారత పార్లమెంట్లో ఆయన ఉన్నత స్థానాన్ని సంపాదించారు. మరి బాబు జగజ్జీవన్ రావు గారు పేదల కోసం ఎక్కువ కృషి చేశారు. వారికి మరి సందర్భంగా మన శాసనమండలి చైర్మన్ గారి ఆఫీసులో సందర్భంగా 118వ బర్త్డే సెలబ్రేషన్ ప్రధానమంత్రి గారు చేతనం జరిగింది. ఆయన పొడుగు వాహనానికి ఆశజ్యోతిగా నిలబడ్డారు. ఆయన ఆశయం అందరూ ఎప్పుడు స్మరించుకోవాలని. కులం కాదు, మతం కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యమని నిర్దిష్ట భావాలతో జీవించిన రాజకీయ దురంధరుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ధన్యజీవి అని భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ఎస్ఎం చక్రవర్తి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో బాబు జగజ్జీవన్ రామ్ శిలాఫలకం వద్ద 118వ జయంతి వేడుకలను నిర్వహించారు. దేశ క్షేమమే తన క్షేమంగా పరిపాలన చేసి నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ పరిపాలనా రంగానికి ఆదర్శనీయులుగా నిలిచారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం బాబు జగజ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని, ఆయన సేవలు ఎనలేనివని 1961వ సంవత్సరంలో భీమవరం వచ్చారని అన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, కంతేటి వెంకటరాజు, కుక్కల బాల, జానపాటి మధుసూదన్ రావు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, జీవీఐటీ అప్పారావు, రైల్వే సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగజ్జీవన్ గారి జయంతి సందర్భంగా మరి ఈ జంక్షన్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి విజ్ఞాన వేదిక ఆధ్వర్యం, అలాగే రైల్వే అధికారులు, రైల్వే స్టాఫ్ అందరూ కూడా మరి ఇటువంటి మహనీయుల్ని మనం ఈయన ఉప ప్రధానిగా అదేవిధంగా రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మన భీమవరం పట్టణానికి అప్పట్లో రావటం మరి అది కూడా మనందరి అదృష్టం. మరి ఈరోజు రైల్వే శాఖ చూస్తే చాలా డెవలప్మెంట్లో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని స్టేషన్లు కూడా డెవలప్ అవుతున్నాయి. మనం జంక్షన్ స్టేషన్కి అయితే సుమారు 30 కోట్లు కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా మరి శ్రీనివాస వర్మ గారు వీళ్ళందరూ ప్రయత్నంతో టౌన్ రైల్వే స్టేషన్ కూడా 23 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది డెవలప్మెంట్కి. మనం ఇంత అందమైనటువంటి స్టేషన్స్ ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నందుకు మనం చూస్తున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైల్వే శాఖ వారికి. మరొకసారికి ఈ కార్యక్రమానికి స్వాతంత్ర సమరయోధులు, మన భారతదేశ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, రక్షణ మంత్రి వర్యులు, అదేవిధంగా మరి రైల్వే శాఖ మంత్రి చేసినటువంటి దివంగత నేత, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈ రోజున మన భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యం, రంగసాయి గారి ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు 1961లో రైల్వే మంత్రిగా అక్కడ మన భీమవరం జంక్షన్ ఇచ్చేసిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి స్తూపం దగ్గర ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి సేవల్ని మన 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం, ఆయనకి జయంతి సందర్భంగా నివాళులు. జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మన భీమవరం జంక్షన్ స్టేషన్లో మరి కంతేటి వెంకటరాజు గారు, రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిపించబడుతుంది ఘనంగా. మరి ఆయన వేసిన పునాదులు ఈరోజు మరి స్టేషన్లో చక్కని డెవలప్మెంట్గా బాగా పెరిగి ఉన్నాయి. మరి ఇంకా
దినదినాభివృద్ధి చెందిన మన మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రైల్వే శాఖను విపరీతంగా పెంచి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేస్తున్నారు. మరి అలాగే మరి మన భీమవరం నుంచి మా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మంత్రిగా ఉన్నారు. వారి చేతులతో కూడా ఈ పట్టణాన్ని మరియు ఈ స్టేషన్ డెవలప్మెంట్ చేయవలసిన కోరి ప్రార్థిస్తున్నాం. జ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఇవాళ జంక్షన్ స్టేషన్ లో మరి ఆ రోజు ఇక్కడ ఓపెనింగ్ జరిగిన 1961లో ఇక్కడ ఈ సోపాన్ స్థాపించడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారి పేరిట ఇక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ మీటర్ గేజ్ ని బ్రాడ్ గేజ్ చేసిన మహానుభావుడు మన జగజ్జీవన్ రామ్ గారు. అలాగే రైల్వేలో అనేక సంస్కరణలు చేశారు ఆయన. ఆ సంస్కరణలన్నీ కూడా ఇవాళ కూడా జరుగుతున్నాయి. అటువంటి మహానుభావుడు ఇవాళ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన విజయం తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రైల్వేలో కూడా విధి విధానాలు చాలా మారాయి. ప్రస్తుత తరుణంలో రైల్వే గ్రాంట్లు ప్రతి స్టేషన్కి అందజేసి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా ఇలాంటి వ్యక్తులను మర్చిపోకుండా అందరికీ తెలియజెప్పాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు భీమవరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు వర్ధనపు రాజేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజ్ కిషోర్ శ్రీకర్, మండల సెక్రటరీ డాక్టర్ కె గౌతమ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్రయ్యలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జ్యోతి, ప్రొఫెసర్ డాక్టర్ ఏ వీరయ్య, ప్రముఖ దళిత నాయకులు గంటా సుందర్ కుమార్, కోన జోసెఫ్, టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాతా సురేష్ కుమార్, న్యాయవాది కేసీ రాజులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దళితులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్పై ముద్రించాలని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి పంపాలని తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ భవన్లో మరి 118వ బాబు జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి వాళ్ళు చేసిన ఏర్పాట్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏది ఏమైనా కూడా ఆ రోజు జగజ్జీవన్ రామ్ గారు చిన్నతనం నుంచే మరి ఎన్నో పోరాటాలు చేసి మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి కుల విచక్షణని లేకుండా చేయలేని ముఖ్య ఉద్దేశంతో ఆయన 34 సార్లు క్యాబినెట్ ర్యాంకులో మంత్రిగా చేసి ఈ రోజున దళితులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరున్నారంటే బాబు జగజ్జీవన్ రామ్ అని తప్పు చెప్పదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి తీర్మానం ఏంటంటే ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ ఈ రోజు కూడా మరి రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కరెన్సీ నోటు మీద లేకపోవడం అనేది చాలా అవమానకరం దళితులు. కానీ వాగ్దానంతో వెల్ఫేర్ అసోసియేషన్ వారు చాలా దాన్ని ఖండించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రాబో రోజుల్లో రిజర్వ్ బ్యాంకుని మరి ప్రత్యేకంగా శాసనంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ మీద ముద్రించాలనేది మొదటి డిమాండ్గా మరి ఈ రోజున తీర్మానించడం వెల్ఫేర్ అసోసియేషన్ తీర్మానించడం జరిగింది. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మరి అన్ని సంఘాలు కలిసి ఈ నెల 14వ తేదీన భారీ స్థాయిలో అంబేద్కర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి మరి ఇప్పటికే మరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా భీమవరం మండల శాఖ ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో ఆయన యొక్క జన్మదిన వేడుకలను మేము అందరం కలిసి ఐక్యతగా మేము జరుపుకోవడానికి మరి చేరి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా వక్తలు అనేక మంది బాబు జగజ్జీవన్ రామ్ గారు సమాజానికి చేసినటువంటి సేవను పురస్కరించుకుని వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మరి చాలా ఇన్స్పైర్ అయ్యాం. మరి భవిష్యత్తులో అందరం కలిసి ఐక్యతగా బాబు జగజ్జీవన్ రామ్ గారి వేడుకలు కంటిన్యూగా చేయాలని జయంతి సందర్భంగా మండల కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి మార్పాలను నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ఈరోజు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాన్ని మన కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ చిత్రపటాన్ని ఇప్పటి నుంచో వేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అందరూ ముక్త కంఠంతో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఫోటోని కరెన్సీ నోట్లు ముద్రించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 50 సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో 34 సంవత్సరాల పాటు అనేక రంగాల్లో క్యాబినెట్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆయన వల్ల మేము ఈరోజు ఎటువంటి వర్గ వివక్షత, వర్ణ వివక్షత, కుల వివక్షత లేకుండా ఈరోజు మేమందరము కూడా ఉద్యోగాలు సంపాదించుకొని ఉద్యోగాలు చేస్తున్నామంటే
ఆ మహానుభావుల యొక్క ఫలితమే అని మేము చెప్తున్నాము. అటువంటి మహానుభావులు మేము కలిగి ఉన్నందుకు, అటు వారి యొక్క జన్మదిన వేడుకలు మేము చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు మేము సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యొక్క విగ్రహం కానీ దాదాపు సుదీర్ఘ పోరాటం కలుగుతుంది. మరి ఇప్పుడున్న మరి వాళ్ళ యొక్క చేసిన త్యాగాలు మన ముందుకు వెళ్ళాలంటే మనం ఇంకా వెళ్ళాలి తప్ప ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా అన్ని కూడా సమస్యలు బయట ఎప్పుడు కూడా కోఆపరేట్ చేయలేదు. అందుకే ఈ రోజు సంఘం దేవాలయం మండలం అంటే ఇంకొక కార్యక్రమం కోఆపరేట్ మండలంలో క్యాష్ సెక్రటరీ ఇవ్వాలంటే మన అందులో అధ్యక్షులు సెక్రటరీ చెప్తారు. ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకే అదేవిధంగా జిల్లా బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జన్మదినాన్ని చాలా ఘనంగా అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరిగింది. వారు చేసిన దేశానికి వారు చేసిన సేవల్ని చాలాగా కొనియాడుకుంటూ వారు చేసిన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.